విజయవాడ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ ప్రస్థానాన్ని సాధించిన విజయాలను ఏపీ బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ స్మరించుకున్నారు. భారతీయ జనతా పార్టీ 46 సంవత్సరాలు పూర్తి చేసుకుని 47వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భాన్ని చారిత్రాత్మక దినంగా అభివర్ణించారు. దేశ నిర్మాణంలో బీజేపీ కీలక పాత్ర పోషించిందని, దేశం మొదట పార్టీ తర్వాత స్వయం చివర అనే సిద్ధాంతంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం శక్తివంతమైన దిశగా పయనిస్తోందని, అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రతిష్ట పెరిగిందని అన్నారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి 46 వసంతాలు పూర్తి చేసుకొని 47వ వసంతానికి ప్రవేశించిన సందర్భంగా ప్రతి పార్టీ కార్యకర్తకి, నాయకుడికి, అలాగే దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 47 అనేది మామూలు సంఖ్య కాదు. ఇది ఆధ్యాత్మిక జగత్తులో చాలా ప్రసిద్ధిగాంచిన నెంబర్. ఈ యొక్క సంఖ్య మన పురాణాల్లోనూ అలాగే బైబిల్లోనూ కూడా అతి పవిత్రమైన సంఖ్య. ఈ సంఖ్య ఎవరైతే కష్టపడి పనిచేస్తారో, ఎవరైతే కర్మానుసారం వాళ్ళ యొక్క పని అంటే ప్రతిఫలాన్ని ఆశించకుండా ఎవరెవరైతే పని చేస్తారో వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వచ్చే విధంగా ఈ సంఖ్య ఉంటుందని చెప్పి, అలాగే ఒక పరివర్తన వచ్చే దిశగా ఉండే సమయంలో ఈ యొక్క సంఖ్యని వాడుతుంటారు. ఆ విధంగా 47 అనేది దేశ చరిత్రలోనూ ప్రపంచ చరిత్రలోనూ ఒక మార్పు దిశగా అడుగులు వేసే ఒక గొప్ప సందర్భంగా భారతీయ జనతా పార్టీ తన యొక్క ప్రస్థానాన్ని ప్రారంభించి భారతీయ జనసంఘ రూపంలో 75 వసంతాలు పూర్తి చేసుకుంది. అక్టోబర్ 21, 1951లో భారతీయ జనసంఘ్ ఏర్పడి 75 వసంతాలు పూర్తయ్యాయి. అలాగే భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6వ తారీఖున ప్రారంభమైంది. నేటికి 46 సంవత్సరాలు పూర్తయింది. 47వ సంవత్సరంలో ప్రవేశించింది. మొత్తం ఈ యొక్క 75 సంవత్సరాల యొక్క ప్రయాణంలో దేశ భవిష్యత్తు మార్చే విధంగా, దేశాన్ని పునర్నిర్మాణం చేసే దిశగా, దేశానికి సంబంధించిన మౌలికమైన అంశాలు ఏ అంశం కారణంగా ఈ దేశం బానిసత్వం వైపు వెళ్ళిందో, సుమారు 1000 సంవత్సరాల పాటు పరాయి పరిపాలనలో ఉందో వాటన్నిటి యొక్క జాడ్యాలు ఈ దేశం నుంచి తీసేయాలని, స్వతంత్రం 1947లో వచ్చిన తర్వాత ఏ స్వతంత్రం అయితే మనకు వచ్చిందో, మత ఆధారంగా దేశ విభజన జరిగిందో, మత విద్వేషాల కారణంగా దేశం ఏ విధంగా ముక్కలైందో మరొకసారి ఈ దేశంలో ఆ పరిస్థితి రాకూడదు. ప్రపంచంలో ఏ దేశం భారతదేశం వైపు చూస్తే వారి యొక్క వెన్నులో భయం పుట్టేటట్టు, భారతదేశం కోసం ఆలోచన చేస్తే తప్పనిసరిగా అనేక రకాల విషయాలు తెలుసుకోవడానికి భారతదేశం వైపు చూడాలి. ఒక గురువుని ఏ విధంగా అయితే మనం చూస్తామో అంతే శ్రద్ధగా భారతదేశాన్ని చూడాలి తప్ప ఈ దేశాన్ని ఆక్రమించుకోవాలని, ఈ దేశాన్ని బానిస దేశంగా చెయ్యాలని ఒక తలంపు చేసిన, ఈ దేశంపై దాడి చేయాలని ఆలోచన చేసిన వాళ్ళని వెంటనే తొడముట్టించే దిశగా ఒక శక్తిశాలి భారత్గా దేశాన్ని ఆవిర్భవించడంతో పాటు మరొకసారి దేశం అంతర్గత విభేదాల కారణంగా, మత విద్వేషాల కారణంగా, కులం పేరుతో, భాష పేరుతో, ప్రాంతం పేరుతో వైషమ్యాలు రాకుండా దేశమంతా ఒకటే ఉంచే విధంగా, దేశమంతా ఒకటే ప్రజ, ఒకటే దేశం, ఒకటే చట్టం అనే నినాదంతో మన పార్టీ ఆవిర్భవించింది. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించడానికి కారణమే అది. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనే నినాదంతో మనం పనిచేస్తున్నాం. ఏదైనా జరగచ్చు. మన పల్లెకు రహదారిచ్చి ప్రతి ఇంటికి వెలుగించి రైతన్నకు వరమై
जिंदाबाद भारतीय जनता पार्टी जिंदाबाद जिंदाबाद भारतीय जनता पार्टी जिंदाबाद जिंदाबाद भारतीय जनता पार्टी जिंदाबाद ఏదైనా జరగచ్చు మన పల్లెకు రహదారిచ్చి ప్రతి ఇంటికి వెలుగించి రైతన్నకు వరమయ్యి ప్రతి గుండెకు నమ్మకమిచ్చింది